రైతుల పోరాటాలకు సంబంధించి ఇప్పుడు ఈనాడు జ్యోతిరావు కానీ సాక్షి రాసుకొస్తే ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకత కాబట్టి ఇదివరకు అయితే కనుక ఈనాడు జ్యోతి రాసి అప్పుడు ప్రభుత్వానికి వాళ్ళు వ్యతిరేకం కాబట్టి యూరియా కోసం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అనంతసాగరం అన్నదాతలు రోడ్డు ఎక్కారు. అనంతసాగరం సొసైటీ ఎదురు రోడ్డు మీద 2 గంటల పాటు బైఠాయించారు. సొసైటీలో యూరియా స్టాక్ ఉందనే సమాచారంతో అక్కడికి అందరూ చేరుకున్నారు. తీరా చూస్తే అంతమందికి ఒకేసారి ఇవ్వలేము, అంతకు తగ్గట్టుగా లేదని చెప్పేసి పోలీసులు వచ్చేదాకా ఏమని ఆపారట. ఆ తర్వాత పోలీసులు వచ్చాక డిస్ట్రిబ్యూట్ చేశారట. వాళ్ళు అప్పటిదాకా 2 గంటల పాటు రోడ్డు మీద ధర్నా చేశారట. రెండోది పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడు గ్రామ పరిధిలోని వేర్ హౌస్ గూడెం దగ్గరికి అద్దంకి నార్కట్పల్లి రహదారి పొగాకు రైతులు బుధవారం ఆందోళన చేపట్టారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పొగాకుని తెమ్మన్నారట. గూడెం దగ్గరికి అక్కడ తెచ్చాక 3,000కి మించి ఇవ్వలేమన్నారట. అది కూడా ఒకటే కొంటాం మీ దగ్గర, మిగతాదంతా బాగాలేదన్నారట. దాంతో వాళ్ళు రోడ్డు ఎక్కారు. ఈ రెండింటి ఉద్యమాల్ని ఇక్కడ హైలైట్ చేసింది. అట్లాగే గంటల తరబడి రైతులు పడిగాపులుగా వస్తున్నారు ఎరువుల కోసం. 2019కి ముందు మాదిరిగా మళ్ళీ క్యూ లైన్లు వచ్చినాయి. సరిపడా నిల్వలు లేక అన్నదాతల అగచాట్లు అని రాసుకొచ్చింది సాక్షి. మొన్నే ఈనాడు జ్యోతో రాసుకొచ్చింది 3 లక్షల టన్నులు కావాల్సి ఉంటే 5 లక్షల టన్నులు ఉన్నాయి. చంద్రబాబు ముందు చూపుతో తెలంగాణ లాగా ప్రాబ్లం లేదని. మరి ఇప్పుడు ఎందుకు జరిగిందో అర్థం కాలేదు.